తత్వాసన 36 తత్వములు ఆసనముగా కల తల్లి. ఈ తత్వములతో కూడి తల్లి చేతనా రూపమును పొందుచున్నది. తత్ అనగా పరమాత్మ తత్వము. ఆమెయే బుద్ధిని ప్రేరేపించును. త్వాం అనగా నీవు అని అర్థము. తత్వమసి అను వాక్యములో తత్ త్వాం నిర్గుణ బ్రహ్మను బోధించుచున్నవి కనుక త్వాం పదము కూడా తల్లినే బోధించుచున్నది. అందరికీ తల్లి అగుట వలన అమ్మా అని పిలువదగినది. అయి జగదాంబ కదంబ వనప్రియ అనుచోట దీనికి ప్రయోగము అందరికీ తెలిసినదే. పంచకోశాంతరస్థిత పంచకోశములనగా 5 మంత్రములు. ఇవి పంచికా పూజలో వినియోగింపబడును. ఈ మంత్రాధిష్టాన దేవతలు శ్రీవిద్య, పరంజ్యోతి, పర, నిష్కళ శాంభవి, అజాప మాతృక, శ్రీచక్రమందు ఈ 5గురి దేవతలను పూజింతురు. ఇట్టి పంచకోశముల లోపలి భాగమునుండున్నది తల్లి. నిస్సీమ మహిమ హద్దులేని మహిమగల తల్లి. సర్వవ్యాప్తమైనది, సర్వశక్తులు తానే అయినది, సమస్త సృష్టికి మూలమైనది. సాక్షాత్ పరమేశ్వరుని శక్తి అయిన అమ్మకు మహిమకు ఎల్లలుండవు. నిత్య యవ్వన దేవతలకు జరా మరణములు లేవు. వారికి 30 ఏండ్ల వయస్సు మాత్రమే ఉండును. అందువలన వారిని త్రిదశలు అందుము. తల్లి ఎల్లప్పుడూ 16 ఏండ్ల నిత్య యవ్వనము కలది. మదశాలిని మదము అనగా సంతోషము అని అర్థము కలదు. మదశాలిని అనగా సంతోషము కలది. ఈమెకున్న సంతోషము నిర్విషాయమైనది. అది సర్వకాల సర్వావస్థల యందును ఉండునది. మదగార్నిత రక్తాక్షి మదమును కలిగించుది మద్యము. తల్లి కూడా రాక్షస సంహారము చేయుటకు ముందు మద్యమును త్రాగినట్లు వర్ణించబడినది. మద్యపానము వలన కళ్ళు ఎర్రబడి చురుకుగా కనినీకలు కదులుచుండును. తేజస్సులైన దేవతలు చేయు కార్యములను అనుకరించవలెనను సందేశము ఏ పురాణములోనూ లేదు. మదపాటల గండభూహ్ పాటల వర్ణమనగా ఎరుపు తెలుపు కలిసిన వర్ణము. అమ్మ మద్యపానముచే పాటల వర్ణమైన గండ ఫలకములు అనగా చెక్కిళ్ళు కలది. చందన ద్రవములనగా రాతిమీద నీటితో అరగదీసిన గంధపు చెక్క వలన కలిగిన ద్రవము. అది పరిమళ భరితము, చల్లదనము నిచ్చునది. అటువంటి చందన ద్రవము దిగ్ధ పూయబడిన శరీరము కలది. చాంపేయము అనగా సెంపెంగ పువ్వు. సెంపెంగ పువ్వులయందు మిక్కిలి ఇష్టము కలది తల్లి.